ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చినా అసలు ఇంపోర్ట్ అవ్వకపోయినా అలైక్ మోషన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉన్నా నా ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకొని ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళేసి అలైక్ మోషన్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ మొత్తం చూసిన తర్వాత మీరు అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు మిస్సింగ్ ఫాంట్ వస్తే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత 3.3 దగ్గర బీట్ మార్క్ ఉంటుంది, అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఫొటోస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మొత్తం 7 ఫొటోస్ ఉంటాయి. రీప్లేస్ పెట్టుకోండి అంతే. ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోల్డర్ ఇక్కడ పైన పేరు ఉంటుంది, ఫోల్డర్ పేరు దాని మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఒకవేళ మీరు యాడ్ చేసిన ఫొటోస్లో ఒకవేళ ఫోటో కట్ అవుతుంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేకపోతే జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి జూమ్ తగ్గించుకోండి. అప్పటికి పర్ఫెక్ట్గా లేకపోతే బ్యాక్ వచ్చేయండి. మొత్తం ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుని ఆ ఫోటోని ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఐకాన్లోకి అయితే వెళ్ళేసి TILES సెర్చ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్స్ వస్తుంది. వచ్చింది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత దాని మీద ట్యాప్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఆ టైల్స్ పేరు మీద ట్యాప్ చేస్తే బ్యాక్ వస్తారు ఒక స్టెప్. మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత మీరు ఫొటోస్ నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టైల్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటో మీ సింపుల్గా నేను చూపిస్తున్నాను అంతే. ఫోటో ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా చేసుకొని బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆన్ చేసేసుకొని కెమెరాతో పాటు ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకున్నాక ఇక్కడ కెమెరా ఆన్ చేసుకొని షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.